వీడియో ఎడిటింగ్ అనగానే అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే ఏ సాఫ్ట్‌వేర్ బెస్ట్? ఏది నేర్చుకోవాలి యాస్ ఎ బిగినర్? సో, ఈ వీడియోలో మనం క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రిజాల్వ్ లేకపోతే క్యాప్‌కట్, ఫిల్మోరా ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏది నేర్చుకోవాలి? ఎవ్వరికి ఏది సూట్ అవుతుంది? ఈ టాపిక్ పైన ఈరోజు క్లియర్‌గా వీడియోలో మాట్లాడుకుందాం. ఐ ప్రామిస్ ఈ వీడియోలో చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏ వీడియో చూడక్కర్లేదు. ఒక క్లారిటీ వచ్చేస్తదనమాట. అర్థమైంది కదా! ఈ వీడియో అనేది మనం ఒక టోటల్‌గా 7 చాప్టర్స్‌లో డిస్కస్ చేద్దాం. చాప్టర్ బై చాప్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. యెస్. ద క్వెషన్ బెస్ట్ అనేది రాంగ్. నేను ఈ క్వెషన్‌తో మీకు వీడియో చేస్తున్నా కానీ నార్మల్‌గా అయితే బెస్ట్ టూల్ అంటూ ఏముండదు వీడియో ఎడిటింగ్‌లో. వీడియో ఎడిటింగ్ అనగానే ఎడిటింగ్ ఈక్వల్ టు స్టోరీ టెల్లింగ్ ప్లస్ టైమింగ్ ప్లస్ వర్క్ ఫ్లో. ఇవి పర్ఫెక్ట్‌గా ఉండాలి. అప్పుడు మీరు బెటర్ అవుట్‌పుట్ ఇవ్వాలి. అంతేకాని లైక్ ఈ టూల్‌లోనే మీరు పర్ఫెక్ట్‌గా చేయగలరు. ఈ టూల్ నేర్చుకుంటేనే నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలను అని అనుకుంటే ఇట్స్ ఎ రాంగ్ అసెప్షన్. బట్ యాస్ పర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కొన్ని టూల్స్ ఉంటాయి. సో, వాటిని నేర్చుకుంటే హై ఎండ్ వరకు మీరు మీ కెరియర్‌లో గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువనమాట. అందుకే మీకు ఈ బెస్ట్ టూల్ అనే క్వెషన్ వచ్చింది. అర్థమైంది కదా! సో, బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. స్కిల్ ఇంపార్టెంట్ నాట్ ద టూల్స్. బెస్ట్ ఎడిటర్ అంటే టూల్స్ హై ఎండ్ వరకు నేర్చుకునేవాడు కాదు. బెస్ట్ ఎడిటర్ అంటే విత్ స్టోరీ టెల్లింగ్, విత్ ప్రాపర్ ఫ్లో ఆఫ్ ఎడిటింగ్ అండ్ ఫాస్ట్‌గా డెలివరీ చేసేవాళ్ళు ప్రెజెంట్ అయితే యూజింగ్ ఏఐ ఈస్ ద బెస్ట్ ఎడిటర్. అంతేగాని నాకు ఈ టూల్ హై ఎండ్‌లో వచ్చు. నేను బెస్ట్ ఎడిటర్ అనుకోవడం ఈస్ ఎ రాంగ్ అసెప్షన్. డన్. దిస్ ఈస్ ఎ బేసిక్ క్వెషన్ అనమాట. ఇది నేను క్లారిఫై చేయాలనుకున్నా. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ చాప్టర్ నంబర్ 1. అంటే ప్రెజెంట్ ఏమేం టూల్స్ లేదా ఏమేం సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. వీటి గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం వన్ బై వన్. టోటల్‌గా మీకు మొబైల్‌లో అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ వినిపిస్తాయి. బట్ మెయిన్‌గా ఎక్కువగా వినిపించే టూల్స్ 4 ఉంటాయి. క్యాప్‌కట్, విఎన్, కైన్‌మాస్టర్, ఇన్‌షాట్ ఇలా 4 టూల్స్ ఉంటాయి. ఇంకా ఉన్నాయి. బట్ మనకి ఎక్కువగా వినిపించే టూల్ నేమ్స్ అయితే ఇవి. అది కాకుండా పీసీ వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రిజాల్వ్, ఫిల్మోరా, ఎవిట్, ఇడియోస్. సో, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి విండోస్‌లో. మన మ్యాక్‌లో వీటితో పాటు సీపీ అని ఒక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఫైనల్ కట్ ప్రో. సో, అది ఓన్లీ మ్యాక్‌లోనే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అండ్ యాప్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ మొబైల్ అండ్ పీసీ. ఇప్పుడు ఏ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయో మీకు అర్థమైంది కదా! ఇప్పుడు వీటిలో ఏది ఎలా చూస్ చేసుకోవాలో చెప్తా. స్కిప్ చేయకుండా చూడండి. సీ మొబైల్ ఎడిటింగ్ అనగానే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ ఉంటాయి. మల్టిపుల్ ఉంటాయి. మీరు ప్లే స్టోర్, యాప్ స్టోర్‌కి వెళ్ళిపోతే. బట్ మనకి మార్కెట్‌లో ఎక్కువగా వినిపించే పేర్లు క్యాప్‌కట్, విఎన్, ఇన్‌షాట్, కైన్‌మాస్టర్. వీటిలో నేను డైరెక్ట్‌గా చెప్పాలంటే గో ఫర్ ఎ క్యాప్‌కట్. క్యాప్‌కట్‌నే చూస్ చేసుకోండి. బట్ మీకు ఇండియాలో క్యాప్‌కట్ యూజ్ చేసుకోవాలంటే యూ షుడ్ యూజ్ వీపీఎన్. వీపీఎన్ లేకుండా మీరు క్యాప్‌కట్‌లో వర్క్ చేయలేరు. బట్ వీపీఎన్ యూజ్ చేస్తే సమ్‌టైమ్స్ యాప్ క్రాష్ అవుతుంది. కొన్ని ఫీచర్స్ సరిగ్గా పనిచేయవు. యూ విల్ గెట్ ఇరిటేటెడ్ వైల్ ఎడిటింగ్ వీడియో. అది మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట క్యాప్‌కట్‌తో. సో, అలా కాదు క్యాప్‌కట్ వద్దు, వీపీఎన్ యూజ్ చెయ్యను అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఎ విఎన్ ఎడిటర్ అనమాట. అర్థమైంది కదా! విఎన్ ఎడిటర్ అనేది ఒక ఫ్రీ యాప్. మీకు మొబైల్, ఆండ్రాయిడ్‌లో ఉంటుంది. ఐఓఎస్‌లో కూడా ఉంటుంది. సో, విఎన్‌తో స్టార్ట్ చేయండి. క్యాప్‌కట్ నాకొద్దు, వీపీఎన్ వద్దు అనుకునేవాళ్ళు. అర్థమైంది కదా! వీటితో పాటు రీసెంట్‌గా ప్రీమియర్ ప్రో కూడా ఉంది. ఇన్‌స్టా ఎడిట్స్ అని ఇంకొక ఎడిటింగ్ యాప్ ఉంది. ఇంకా బేసిక్ ఎడిటింగ్ అయితే మీరు ఇన్‌స్టా ఎడిట్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియర్ ప్రో కూడా యూజ్ చేసుకోవచ్చు. క్యాప్‌కట్టే యూజ్ చేయాలని లేదు. ఎందుకంటే వీపీఎన్ కాబట్టి. లైక్ నార్మల్‌గా అయితే పీపుల్ వోంట్ రికమెండ్ యూజింగ్ వీపీఎన్. బట్ మీరు నేర్చుకోవాలి, చేసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. ఐ వోంట్ సే ఎనీథింగ్ ఇక్కడ. అర్థమైంది కదా! దిస్ ఈస్ అబౌట్ అవర్ చాప్టర్ నంబర్ 2. ఈ పాయింట్ క్లియర్‌గా వినండి ఈ చాప్టర్. ఫస్ట్ మా దగ్గర 40-60K బడ్జెటే ఉంది. లైక్ ఎక్కువగా బడ్జెట్ లేదు అనుకునే వాళ్ళైతే మీరు ఫిల్మోరా నేర్చుకోండి. అర్థమైందా? మా దగ్గర 40,000-50,000 ల్యాప్‌టాప్ ఉంది. లైక్ వి కాంట్ స్పెండ్ బడ్జెట్ మోర్ ఆన్ ల్యాప్‌టాప్స్ ఆర్ సిస్టమ్స్ అనుకుంటే స్టార్ట్ విత్ ఫిల్మోరా. అసలు ఫిల్మోరా ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? ఇవి తెలుసుకోండి. అర్థమైంది కదా! అలా కాదు మీడియం టు హై ఎండ్ ఐ కెన్ ఇన్వెస్ట్ లేకపోతే నా దగ్గర ఉంది అనుకుంటే ఇప్పుడు ఈ వీడియో క్లియర్‌గా వినండి. దీని తర్వాత వచ్చే సాఫ్ట్‌వేర్ ఫిల్మోరా తర్వాత ఎవిడ్ అండ్ ఎడియోస్. ఈ 2 అనేవి హై ఎండ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ అన్నమాట. లైక్ మూవీస్‌లో, షార్ట్ ఫిల్మ్స్‌లో వీటిలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. నార్మల్‌గా అయితే యాస్ ఎ బిగినర్ టు ఇంటర్మీడియేట్ లెవెల్ వీటితో మీకు పని లేదు. సో, దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. పక్కన పెట్టేయండి. అర్థమైంది కదా! ఎట్ ప్రెజెంట్ నేను చెప్పేది. ఫ్యూచర్‌లో మీ కెరియర్ చూజ్ చేసుకునే బట్టి, మీ కెరియర్ పాత్ చూజ్ చేసుకునే బట్టి అది మీ ఇష్టం. బట్ యాస్ ఎ బిగినర్ అయితే డోంట్ గో ఫర్ దిస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్‌సిపి ఫైనల్ కట్ ప్రో. ఫైనల్ కట్ ప్రో అంటే ఓన్లీ మ్యాక్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. నేను ఒక కంటెంట్ క్రియేటర్ లేకపోతే నేను నా ఓన్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి లేకపోతే చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ ఇద్దాం అనుకునే వాళ్ళు లైక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దాం అనుకునే వాళ్ళు మీరు ఎఫ్‌సిపి యూజ్ చేసుకోవచ్చు.
ఫైనల్ కట్ ప్రో ఓన్లీ మీ దగ్గర మ్యాక్ ఉంటే మాత్రమే. యాపిల్ మ్యాక్ బుక్ లేకపోతే మీకు మ్యాక్ స్టూడియో అవ్వచ్చు ఏదైనా సరే. ఓన్లీ మ్యాక్‌లోనే ఎఫ్‌సిపి అనేది పనిచేస్తుంది. డా ఇప్పుడు ది మెయిన్ పాయింట్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీ రిజాల్వ్ వీటిలో ఏది నేర్చుకోవాలి? క్లియర్‌గా వినండి. జస్ట్ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. నా సజెషన్స్ అంతే. ఇలానే చేయాలని ఏమి రూల్ లేదు. ఒకవేళ మీరు ఈవెంట్స్ రిలేటెడ్ వీడియో ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే లైక్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా! ఈవెంట్ ఫోటోగ్రాఫర్స్ మేబీ వెడ్డింగ్స్ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో, వాళ్ళతో వర్క్ చేద్దాం అనుకుంటే యూ గో ఫర్ డావిన్సీ రిజాల్వ్. డావిన్సీ రిజాల్వ్‌లో హై ఎండ్ కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. విచ్ ఆర్ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్. సో, మీరు ఈవెంట్స్ రిలేటెడ్ పోదాం అనుకుంటే గో ఫర్ డావిన్సీ నాట్ ఎ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అలా కాదు నేను కంటెంట్ క్రియేటర్స్‌తో వర్క్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే బ్రాండ్స్‌తో వర్క్ చేద్దాం అనుకుంటున్నా అని మీరు డిసైడ్ అయితే గో ఫర్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. అర్థమైంది కదా! అంటే డావిన్సీ నేర్చుకున్న వాళ్ళు క్రియేటర్స్‌తో వర్క్ చేయలేరు అనుకుంటే చెయ్యొచ్చు. బట్ దిస్ ఈస్ మై పర్సనల్ సజెషన్ అంతే. డావిన్సీలో కూడా చేయొచ్చు. బట్ డావిన్సీలో మీరు మోషన్ గ్రాఫిక్స్ అని హై ఎండ్ చేయలేరు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేయగలరు. ఇప్పుడు ఏ టూల్స్ ఉన్నాయి. బట్ ఏ టూల్స్ ఉన్నా సరే మీకు ఇవి యూజ్ అవుతాయి. ఈ పాయింట్ క్లియర్ కదా! ఏ సాఫ్ట్‌వేర్ చూస్ చేసుకోవాలో, ఎవరు ఏ సాఫ్ట్‌వేర్ చూస్ చేసుకోవాలో. ప్రతి పాయింట్‌లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. సో, అలానే ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ డావిన్సీ రిజాల్వ్. డావిన్సీ రిజాల్వ్ ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్రోస్. సీ ఇక్కడ మీకు సాఫ్ట్‌వేర్ అనేది ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటుంది. పెయిడ్ కూడా ఉంటుంది. మీకు ఫ్రీలోనే 85-90% ఫీచర్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. మీరు పెయిడ్‌కి వెళ్ళినా సరే అరౌండ్ 25,000-30,000 ఉంటుంది. ఇట్స్ అ లైఫ్ టైమ్ సాఫ్ట్‌వేర్. అంటే ఒకసారి కొంటే మీరు లైఫ్ టైమ్ యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ఆల్సో మీకు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా స్మూత్‌గా ఉంటుంది కంపేర్ టు ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్. దీస్ ఆర్ ద మెయిన్ ప్రోస్. కాన్ వచ్చేసరికి ఓన్లీ ఒకే ఒక రీజన్ డావిన్సీ బ్యాకప్ అవ్వడానికి. అదేంటంటే మోషన్ గ్రాఫిక్స్. మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేసినంత హై ఎండ్ ఈ డావిన్సీలో చేయలేరు. ఇక్కడ ఫ్యూజన్ అని ఒక ట్యాబ్ ఉంటుందన్నమాట. ఒక ఆప్షన్. సో, అందులో మీరు ఈ మోషన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ మీరు హై ఎండ్‌లో చేయలేరు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ కాన్‌కి. అర్థమైంది కదా! అండ్ ఇప్పుడు మీరు ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రోస్ మెయిన్ ఇది హై ఎండ్ సాఫ్ట్‌వేర్స్. మీరు ఎలాంటి ఎడిటింగ్ అయినా వీటిలో చేయొచ్చు. ఎంత హై ఎండ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ ప్రో అంతే. అండ్ కాన్స్ వచ్చేసరికి క్రాష్ అవుతుంటది. అడోబీ సాఫ్ట్‌వేర్స్ అంటేనే క్రాష్ అవుతుంటే మీ దగ్గర అంతా హై ఎండ్ పీసీ ఉన్నా మీ దగ్గర ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటే క్రాష్ అవ్వచ్చు. అది మీ పీసీ ప్రాబ్లమ్ కాదు. మేబీ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ అయ్యి ఉంటది. సో, దిస్ ఈస్ ద మెయిన్ నెగెటివ్ పాయింట్. అండ్ సెకండ్ నెగెటివ్ పాయింట్ ఏంటంటే ఇది లైఫ్ టైమ్ ఫ్రీ కాదు. మంత్లీ ఆర్ ఇయర్లీ మీ సబ్స్క్రిప్షన్ పే చేస్తూ ఉండాలి. డావిన్సీ అయితే లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ అరౌండ్ 26,000 ఎంతో ఉంటుంది. బట్ ఇది అలా కాదు. మీరు ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ ఇయర్ దీన్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి. అర్థమైంది కదా! యూజ్ చేసినంత కాలం పే చేస్తూనే ఉండాలి. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. బట్ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్‌వేర్స్ ఈ 2. ఇప్పుడు క్లియర్ కదా! ప్రోస్ అండ్ కాన్స్. సో, దీన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఏది చూజ్ చేసుకోవాలో, ఏది బెస్టో అని. ఐ మీన్ మీరు చూజ్ చేసుకునే ప్రొఫెషన్‌కి. దిస్ ఈస్ అబౌట్ చాప్టర్ నంబర్ 5. మీకు కొంచెం స్మూత్‌గా రన్ అవ్వాలి సాఫ్ట్‌వేర్. లైక్ ఎక్కువ క్రాష్ అవ్వకుండా నా దగ్గర మరీ హై ఎండ్ ల్యాప్‌టాప్ లేదు. బట్ ఒక మంచి సాఫ్ట్‌వేర్ హ్యాండిల్ చేసే ల్యాప్‌టాప్ లేదా పీసీ ఉంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ డావిన్సీ అనమాట. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావిన్సీలో వర్క్ చేద్దాం అనుకుంటే బేసిక్ సాఫ్ట్‌వేర్స్‌ని అయితే వదిలేయండి. ఐ మీన్ బేసిక్ సాఫ్ట్‌వేర్స్ కాదు. బేసిక్ పీసీ లేదా బేసిక్ ల్యాప్‌టాప్స్ ఉంటే లైక్ గో ఫర్ ఫిల్మోరా. అంతేగాని వీటినైతే ఇన్‌స్టాల్ చేయకండి. ఆన్‌లైన్‌లో కోర్సెస్ సేల్ చేసేవాళ్ళు వాళ్ళు కోర్స్ సేల్ అవ్వడం కోసం లైక్ 40,000-50,000 అయినా పర్లేదు. ర్యామ్ తక్కువ ఉన్నా పర్లేదు. 8 జీబీ ఉన్నా పర్లేదు. అని చేస్తే వర్క్ చేసుకోవచ్చు అంటారు. బట్ నో. చాలా లాగ్ అవుతది. సో, మీరు ఇన్‌స్టాల్ చేసాక మీరే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో, ఆ మిస్టేక్ చేయకండి. మీడియం రేంజ్ టు హై ఎండ్ పీసీ అయితే ఉండాల్సిందే. హై ఎండ్ పర్ఫార్మెన్స్ అండ్ స్టెబిలిటీ ఉండాలంటే. అర్థమైంది కదా! సో, ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఇట్స్ హై ఎండ్. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే లైక్ హై ఎండ్‌కి వెళ్ళిపోవాల్సిందే. మీడియంలో కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏం వర్క్ అవ్వదు. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇస్ ద మెయిన్ బిగ్ థింగ్. మీరు ఒక హై ఎండ్ పీసీ బిల్డ్ చేసుకోవాలి. దెన్ ఇస్ అబౌట్ చాప్టర్ నంబర్ 6. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ టూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. మెయిన్‌గా క్యాప్‌ఫిన్స్ అని లేకపోతే విడైవో అని ఇలా కొన్ని టూల్స్ ఉన్నాయి. హేజన్ అని. సో, ఈ టూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి వీడియో ఎడిటింగ్‌లో. ఓన్లీ టూల్స్ నేర్చుకుంటామంటే అట్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో మీరు సస్టైన్ అవ్వలేరు. మీరు బెటర్ అవుట్‌పుట్, ఫాస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలంటే యూ షుడ్ లెర్న్ ఏఐ టూల్స్. డన్. దట్స్ ఇట్ ఫర్ సిక్స్త్ పాయింట్. నేను చెప్పాను ఆల్రెడీ. నేను ఫైనల్‌గా ఏం సజెస్ట్ చేస్తా అంటే సింపుల్. మీరు వీడియో ఎడిటింగ్ ఫోన్‌లో చేద్దామనుకుంటే గో ఫర్ క్యాప్‌కట్ ఆర్ విఎన్. అదే మీరు లైక్ సెల్ఫ్ కంటెంట్ క్రియేటర్ నేను వీడియోస్ ఎడిట్ చేసుకుంటాను. నా దగ్గర మ్యాక్ ఉంది అనుకుంటే గో ఫర్ ఫైనల్ కట్ ప్రో. అలా కాదు లైక్ నేను బ్రాండ్స్‌తో లేదా క్రియేటర్స్‌తో వర్క్ చేద్దాం అనుకుంటున్నా అంటే గో ఫర్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. లేదా ఈవెంట్స్ వీడియోగ్రాఫర్స్‌తో వర్క్ చేద్దాం అనుకుంటున్నా అంటే గో ఫర్ డావిన్సీ. ఇవన్నీ నా పర్సనల్ సజెషన్స్. ఇవే చూజ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. అది మీ ఇష్టం. అర్థమైంది కదా! సో, బెస్ట్ టూల్ అంటే ఏముండదు. నేను ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పా. స్కిల్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్.
అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డూ లైక్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.